డిప్యూటీ స్పీకర్గా ఆయన నామినేషన్ ఇచ్చిన పరిస్థితి. బహుశా రేపు ఆయన తన పదవిని అలంకరించబోతున్నారు సార్. బహుశా లేవులే. రేపు అలంకరించబోయే పరిస్థితి అయితే ఉంది. మీరు ముందు స్పీకర్, కానీ ఈరోజు డిప్యూటీ స్పీకర్ పరిస్థితి వచ్చింది. ఏంటి పరిస్థితి? ఏం లేదు, ఏముంది ఇందులో. డిప్యూటీ స్పీకర్గా నన్ను నియమించినందుకు చంద్రబాబు నాయుడు, కళ్యాణ్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సో ఐఎమ్ క్వైట్ హ్యాపీ. ఇందులో ఒకటే ఏంటంటే కొంచెం మీడియాతో మరి గతంలో ఉన్నట్టుగా ఈ డిబేట్లో వాటిల్లో, ఎందుకంటే నా ఫ్యాన్ బేస్, మేజర్ ఫ్యాన్ బేస్ అంతా తగ్గించుకోవాల్సి వస్తుంది. టీవీలో నేనేం మాట్లాడతానని చెప్పి ఉన్నదన్నట్టు మాట్లాడతాను కాబట్టి అభిమానులు ఉన్నారు. సో ఇప్పుడు అది తగ్గుతుంది. ఎందుకంటే ఒకసారి ఆ సీట్లోకి వెళ్ళిన తర్వాత నా ప్రభుత్వం అని అనలేం. సో అయినా సరే కొంత లేదు, నాకు అసంతృప్తి అంటే ఊరికే అందరూ నీకేమివ్వలేదంటే ఎవరైనా కావచ్చు. ఇప్పుడు నువ్వు ఫ్యాన్ కాదు, అయినా సరే నువ్వు అడిగేవాడివి కదా, నీకెందుకు ఇవ్వలేదని. అలా అడిగినప్పుడు ఇవ్వలేదులా బాబు, నన్ను అడిగితే నేనేం చెప్తాను, ఎవడివ్వలేదో అని అడిగని చెప్పేవాడిని. ఇచ్చారు, నాకు నచ్చిందే ఇచ్చారు, నాకు సూట్ అయ్యేదే ఇచ్చారు. సో అంచేత ఐఎమ్ హ్యాపీ. బట్ గతంలో అగ్రెసివ్నెస్ కూడా నేను త్రిబుల్ ఆర్ అంటే ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్నింది. త్రిబుల్ ఆర్ అంటే ఒక అగ్రెసివ్నెస్కి రోల్ మోడల్గా ఉన్నింది. కానీ ఇప్పుడు ఆ సీట్ మీద కూర్చున్న తర్వాత అన్నీ కొంత శాంతింపజేసుకోవాల్సిన పరిస్థితి, అన్నీ రెండు వైపులు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మీకు అంటే మీ ప్రతిపక్షం అంటే రేపటి నుంచి మీరు ఇంకో రకంగా చూడాలి. కానీ ఇప్పుడు ప్రతిపక్షం అక్కడ రావట్లేదు కాబట్టి రేపు ఒకవేళ వచ్చినా అక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతుంది? ఏమో వస్తారు అన్న నమ్మకం అయితే లేదు. వస్తే డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఆహ్వానించారు కూడా కదా. అవును, నేను వ్యక్తిగతంగా ఆహ్వానించా. అప్పుడు ఏమో చూద్దాం, మరి ఏమో సడన్గా మనసు మారి రావచ్చేమో. సమావేశాలు సజావుగా అంటే అర్థవంతంగా ఉండాలంటే ఆయన ఏదో సెట్టింగ్ చేసుకుని మాట్లాడే మాటలు ఒరిజినల్ సెట్లోకి వచ్చి మాట్లాడవచ్చు. ఇంట్లో సెట్టింగ్ చేసుకుని ఎంతో మాట్లాడటం, ఏదో సమాధానం చెప్పగలిగితే మా సభ్యులు సమాధానం చెప్తారు. సో అది జరిగితే బాగుంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అపోజిషన్ అనేది అవసరం. సో వాళ్ళు వచ్చి మాట్లాడటం అనేది ప్రజాస్వామ్యానికి చాలా అవసరం. అయితే డిప్యూటీ స్పీకర్గా అంటే రేపు ప్రమాణ స్వీకారం చెబుతున్నా, మీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని ఆయన ఆరోపిస్తున్నారు పదేగా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈ వ్యవహారంలో ఎలా భావిస్తారు? నిజంగానే ఆయనకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం ఉంది? వెరీ సింపుల్. ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి అయితే రాజ్యాంగంలో ఉండాలి. లేదు ఈయన ఆ ప్రొవిజన్ చూపెడటానికి లేదు. ఒక 2-3 రాంగ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అప్పుడు పార్లమెంట్లో ఇచ్చారు, అక్కడ పి జనార్దన్ రెడ్డి గారికి ఇచ్చారు, 26 వచ్చినా కూడా 290లో ఇలా ఇచ్చారు. బట్ అవన్నీ రాంగ్ అని తేలిపోయింది. ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్సే రాంగ్. సో దెర్ ఇస్ నో ప్రొవిజన్. కానీ స్పీకర్ గారికి డిస్క్రిషన్ ఉంది. ఖచ్చితంగా అనే రూల్ లేనప్పుడు గతంలో ఉన్న కస్టమరీ ఏంటన్నది చూస్తారు. సో మొన్న నలుగురు సంఖ్య తగ్గినా కూడా కాంగ్రెస్ పార్టీకి గతంలో ఇవ్వలా, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇవ్వలా. కొన్ని సిబిఐ ఇటువంటి నియామకాల్లో ప్రతిపక్షంకి సంబంధించిన వాళ్ళు ఉండాలి కాబట్టి అందులో ప్రొవిజన్ ఇచ్చారు తప్ప లీడర్ ఆఫ్ ది అపోజిషన్ స్టేటస్ ఇవ్వలా. నలుగురు తగ్గినా కూడా, ఏది 54 ఉండాలి, నలుగురు తగ్గినా కూడా ఇవ్వలా. సో అంచేత ఎటువంటి ప్రెసిడెంట్ లేదు. ప్రెసిడెంట్ లేనప్పుడు నేను ఉన్న ప్రెసిడెంట్ని ఫాలో అవుతాను అని స్పీకర్ గారు చెప్పడం, చందమామ కోసం మారం చేసినట్టు ఈయన మారం చేస్తున్నాడు. ఇప్పుడు ఇవ్వండి ఎవరండి? ప్రజలు. నాకు 175 వస్తాయి, నాకు 175 వస్తాయి అంటే ఓహో అదే నీ సంగతి అని చెప్పి తగ్గించారు. పైగా మరి 2019లోనూ ఇప్పుడు మరి విజయమ్మ గారు కూడా అన్నారు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఉంటే చాలా బాగుంటుందని చెప్పి ఆవిడ చెప్పారు. మరి తదాస్ దేవతలు మరి టైం మెషిన్లో విన్నట్టున్నారు. ఆవిడ కోరిక నెరవేర్చారు. తల్లి కోరిక లేటుగా నెరవేర్చారు. నెరవేర్చే టైంకి దేవతలు దీని
మరి దానికి స్కీమ్ వేసేటప్పటికి మరి అది ఈయనకి పడింది. సో రిజెక్ట్ చేసింది ఎవరు ఇక్కడ? స్పీకర్ గారు కాదు. ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి నిరాకరించింది ఓటర్లు. నేను ఓటర్ల మీద కూడా వెలిగి అసలు జనాల్లోకి వెళ్ళనంటే ఎలా ఉంటుందో, స్పీకర్ గారి మీద వెలిగి హౌస్కి రానంటే కూడా అలాగే ఉంటుంది. బోత్ ఆర్ సేమ్. మరి ఆయన ఇది తెలుసుకొని కమ్ వాట్ మే నేను ఫేస్ చేస్తానని చెప్పి వచ్చేస్తే బాగుంటుంది. కానీ మాకు అసెంబ్లీ చేస్తున్నాను, బయట అసెంబ్లీలో మాకు ఎట్టా మైకు కూడా ఇవ్వరు కదండి. మైక్ ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 8 మంది సభ్యులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున లెజిస్లేచర్ పార్టీ లీడరు మాట్లాడతలేదా? ఈయనకి 11 మంది ఉన్నారు. సో ఈయనకన్నా X% ఎక్కువ సమయం వాళ్ళంటే కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ దీనికి సంబంధం లేదు. అదే తప్పు ఖచ్చితంగా. ఇప్పుడు ఇవాళ ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలు వేసినప్పుడు వాళ్ళు ఉండాలి కదా. 3 ప్రశ్నలు స్పీకర్ గారు వాయిదా వేశారు. ఆ ప్రశ్న సమయంలో వాళ్ళు 10 నిమిషాలు 30 నిమిషాలు మాట్లాడవచ్చు. 0 అవర్లో స్లిప్ ఇస్తే ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు, అందులో డౌట్ లేదు. ప్రతి బిల్లు మీద వాళ్ళకి మాట్లాడే అవకాశం ఉంటుంది. స్టాచ్యూటరీ సమయం ఎంత ఇస్తారు అన్నది పక్కన పెడితే స్టాచ్యూటరీగా దే విల్ బి గివెన్ టైం. ఇవన్నీ సభా సాంప్రదాయాలు, ఎవరు కూడా కాదంటానికి లేదు. సో అయినప్పటికీ కూడా నాకు ఎవరు అని ఆయన మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. ఇస్తాంరా బాబు అని మేమన్నా కూడా మీరెవరు అని చెప్పి ఆయన ఫిక్స్ అయిపోయాడు. మరి ఏం చేయగలం? 6 నెలలు రాకపోతే నోటీస్ ఇచ్చే ప్రక్రియ ప్రాక్టీస్ రెగ్యులర్గా జరుగుతుంది కదా. ఎందుకు రాలేకపోతున్నారు అని అడుగుతారు. అది వర్కౌట్ 6 నెలల్లో ఆయన మనసు మనసు మారితే మంచిదే. బట్ చట్ట ప్రకారం డిస్క్వాలిఫై చేయడానికి లేదు. సో ఆయన డిస్క్వాలిఫై అవ్వడు. బట్ ప్రజలు డిస్క్వాలిఫై చేసే రిస్క్ ఉంది వచ్చే ఎన్నికల్లో, అలాగే ఎగ్గొట్టేస్తే. సో అది మరి ఆయన అవాయిడ్ చేసి, సో మరి ఫైనల్గా ఎంపీగా మీ మీద అప్పుడు జరిగిన పరిస్థితుల్ని మీరు అసెంబ్లీ సాక్షి కూడా ఒకటే కోరుతున్నారు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, నన్ను వేధించిన వాళ్ళని అరెస్ట్ చేయాలని కంప్లైంట్ ఇచ్చారు. అది రేపు ఇంకా రేపు నుంచి మాట్లాడలేను కాబట్టి నేను చెప్పింది ఏంటంటే, ఒక పోలీస్ ఆఫీసర్ మీద ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు ప్యారలల్గా ఎఫ్ఐఆర్ మీద సంబంధిత అధికారితో పాటు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అగేన్స్ట్ దట్ ఆఫీసర్ జరగాలి. అది స్టాచ్యూటరీ అండ్ మ్యాండేటరీ. అది ఎందుకు జరగలేదు పివి సునీల్ కుమార్ విషయంలో, అది జరిపించండి అని చెప్పి నేను మాట్లాడటం జరిగింది. కానీ ఫర్దర్గా ఎలా ఉండిపోతుంది మీకు? రేపటి నుంచి ఇట్లా ఈ వ్యవహారాలన్నీ కూడా మాట్లాడలేరు. కానీ మీకు ఎక్కడో అదైతే ఉంది కదా, ఆ బాధ అయితే ఉంది కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన కొడితే నీకు ఉండేది, నేను కొట్టలేదు, నన్ను కొట్టారు, అంతే తేడా. సో ఆ కేసుకి సంబంధించి ఎలా ముందుకు మూవ్మెంట్ చేసే పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా ముందుకు పోతారు? ఏమో నాకేం తెలుసు. అది లోపల స్పీకర్గా మీరు డిప్యూటీ స్పీకర్గా మీరు మాట్లాడలేని పరిస్థితి, దాన్ని ఇంకోరి దగ్గరికి పోయి కంప్లైంట్ చేసుకోలేని పరిస్థితి, ఎలా దాన్ని సాల్వ్ చేసుకుంటారు? ఎందుకు అక్కర్లా, ఏముంది, ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం, ఎంక్వైరీ జరుగుతుంది. వచ్చే నెల 2వ తారీఖుకి అదో మరి 2 వారాలు టైం ఇచ్చారు సునీల్ది కూడా. 2 వారాల తర్వాత అది హీరింగ్కి వస్తుంది. అది డెఫినెట్గా అతనికి బెయిల్ ఏమి ఇవ్వాలా, మైనర్గా అతను సహకరిస్తే చర్యలు వద్దు అన్నారు. సహకరించట్లేదు కాబట్టి ఆ చర్యలు వద్దు అన్న వ్యాఖ్యలు తీసేయండి అన్నారు. సో ఫైనల్గా మీ గత స్నేహితుడికి, గత బాస్కి మీరు ఏమన్నా రిక్వెస్ట్ చేసే పరిస్థితి ఉందా యాజ్ డిప్యూటీ స్పీకర్ హోదాలో? ఏముంటుంది, నాకు అంత రిక్వెస్ట్ చేయవలసిన అవసరం లేదు, అప్పీల్ చేయవలసిన అవసరం లేదు. ఒక శాసనసభ్యుడిగా, ఒక ప్రతిపక్ష పార్టీ అంటే ఆయన పార్టీ అధ్యక్షుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ లీడర్గా ఆయన సభకు వస్తే ఆయన్ని అభిమానించే వాళ్ళు హర్షిస్తారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించినందుకు ఇంకొద్ది మంది కూడా హర్షించే అవకాశం ఉంటుంది. ఆయన అవకాశాన్ని వదులుకుంటే మాకు మంచిది. రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో మరోసారి 6 నెలలు రాకపోతే ఎందుకు రాలేదనే నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి ఆయన రిప్లై ఏ విధంగా ఇస్తారో చూసుకోవచ్చు. కాకపోతే తిరిగి నేను డిప్యూటీ స్పీకర్గా మాత్రం ఒక అప్పీల్ అయితే చేస్తున్నాను. ఆయన అసెంబ్లీకి వస్తే చాలా హుందాగా ఉంటుంది, మాకు కానీ ప్రతిపక్షాలకు కూడా ఆ హుందాతనం కనపడుతుంది అనేది ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. కోర్టు స్టూడియో.